अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 30 जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत जाबिर बिन अब्दुल्लाह रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अल्लाह और उसके रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने शराब की तिजारत को हराम कर दिया है। और अब सुर्खियां। विजयवाड़ा में बहुत जल्द अक़लियतों का जलसे-ए-आम। एस रामाकृष्ण रेड्डी की क़यादत में हुई मीटिंग के बाद अमजद बादशाह का ऐलान। मुसाफिर और कार्गो दोनों खिदमात में हैदराबाद एविएशन हब बनता जा रहा है। अमेजॉन एयर कार्गो सर्विस का केटीआर ने किया इफ्तिताह। जियो नंबर 317 को रद्द किया जाए। बीजेपी ओबीसी मोर्चा का प्रगति भवन के पास एहतजाज। गांधी जी के कातिल गॉडसे पर बनाई जाने वाली फिल्म पर पाबंदी लगाई जाए। मजलिस के सदर असद अवैसी ने किया मुतालबा। और अब तफसील। अक़लियतों की तरक्की के लिए जगन हुकूमत ने मिसाली अमली इक़दामात किए हैं। नायब वज़ीर आला अमजद बादशाह ने ये बात कही। उन्होंने कहा कि अक़लियतों की फलाह के लिए जगन हुकूमत ने 20,000 करोड़ रुपये खर्च किए हैं। उन्होंने कहा कि असम्बली और कौंसिल में भी अक़लियती नुमाइंदों को तरजीह दी गई है। अमजद बादशाह ने बताया कि बहुत जल्द विजयवाड़ा में अक़लियतों का जलसे-आम मुनाक़िद किया जाएगा। एस रामाकृष्ण रेड्डी की क़यादत में मुनाक़िदा अक़लियती क़ायदीन के इजलास में ये फ़ैसला किया गया। గత 3.5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీవిని ఎరగని రీతిలో ఈరోజు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు ఈ 3.5 సంవత్సరాల కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగింది। మరి గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో మైనార్టీలకు ఖర్చు పెట్టింది ఎంతంటే కేవలం 2,660 కోట్లు మాత్రమే। మరి ఇవాళ ఈ రాష్ట్ర మైనార్టీల ప్రభుత్వంగా మన్ననలు పొందిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా మరి ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సుమారుగా 20,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది। ఖచ్చితంగా అన్నీ కూడా జరుగుతాయి రాబో రోజుల్లో। ఎందుకంటే ఇప్పటికే మనం బీసీ సదస్సు చేశాం, మహిళా సదస్సు కూడా చేశాం। మరి రాబో రోజుల్లో పెద్ద స్థాయిలో విజయవాడ పట్టణంలో కూడా మరి మైనార్టీ సదస్సు కూడా నిర్వహించుతాం। गुंटूर में मैसर कांग्रेस पार्टी की जानिब से मुसलमानों से मुलाकात प्रोग्राम का इनेकाद हुआ। इस मुस्लिम मुलाकात प्रोग्राम में मुसलमानों के मुतालिबात और मसाइल को हल करने का वादा किया गया। मैसर कांग्रेस पार्टी के अवामी नुमाइंदों ने गुंटूर में मुस्लिम कब्रस्तान के लिए ज़मीन की फराहमी, ईदगाह की तामीर के लिए जगह की फराहमी के अलावा मौलाना अबुल कलाम आज़ाद के पायलान की तामीर का वादा किया और नेवी पेट में शादी खाना और लाइब्रेरी की तामीर का वादा भी किया गया। जलसे से MLA गिरिधर और MLCs अपी रेड्डी और डोका मानिक्य प्रसाद ने भी खिताब किया है। मौलाना गाరు చెప్పారు, అది షాదీ ఖానాలు, కౌన్సిలింగ్ సెంటర్, లైబ్రరీ మాటలు కాదబ్బా। రంజానికి ముందే ఇవాళ చెప్తా ఉన్నా, రంజానికి ముందే అక్కడ ఫౌండేషన్ చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామన్న అంశాన్ని నారే తక్బీర్, నారే తక్బీర్, రంజానికి ముందే ఫౌండేషన్ వేసే కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నాం। దానిలో నో సెకండ్ థాట్। ఒకవేళ చిన్న అడ్డంకులు ఉంటే ఇది ఇచ్చారు మీరు మాకు, జోలు పట్టుకునే కూడా కౌన్సిలింగ్ చట్టం కట్టించే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం। డబ్బులు నిధులు ఆ సమస్య లేదు। నేను మరోసారి చెప్తా ఉన్నా, ఒకవేళ చట్టపరమైనటువంటి అంశాలు ఏవైనా అడ్డంగా వస్తే కూడా మీరు ఇచ్చినటువంటి ఇదే చోలగా మారుతుంది। నేను ఇల్లు తిరిగి ఆ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమాన్ని నిర్మించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా మేము తీసుకుంటామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ
ముఖ్యంగా కబరస్థాన్ విషయంలో ఆల్రెడీ 10 రోజుల ముందల మరి అప్పిరెడ్డి గారు మేము మినిస్టర్ గారు నాగార్జున గారు ఒక సందర్భంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం, మరి ఆ టైంలో కూడా ఈ కబరస్థాన్ గురించి మరి వారితో కూడా చర్చించడం జరిగింది. వాళ్ళు ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి చెప్పున్నారు. మరి అది ఓకే అంటే కనుక మరి దాన్ని కేటాయింపులు కూడా చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పిన నాయుడుపేట దగ్గర ఒక స్థలం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మేము ముస్లిం పెద్దలందరితో కూడా మాట్లాడి అందరికీ ఆమోగ్యం అయితే కనుక తప్పకుండా మరి మేము వాళ్ళకి రిప్లై చేస్తామని చెప్పాం. ఒకసారి మళ్ళీ ఇంకోసారి ముస్లిం మరి మీ పెద్దలందరితో కూడా ఇంకోసారి కూడా కూర్చొని దీని గురించి మాట్లాడిన తర్వాత ఫైనల్గా కూడా తెలియజేస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. वज़ीर आला जगन की हिदायत पर विजयवाड़ा के स्वराज मैदान में कायम किए जा रहे 125 फीट बुलंद कामत डॉक्टर अंबेडकर के मुजस्सिमे की तैयारी और स्मृति वनम के कामों को तेज करने की महकमे बल्दिया के स्पेशल CS श्री लक्ष्मी ने हिदायत जारी की है। बाद में उन्होंने स्मृति वनम के कामों का जायजा लिया। उन्होंने बताया कि अंबेडकर स्मृति वनम की तामीर के लिए हुकूमत ने 268 करोड़ रुपये से जायद का बजट मुख्तस किया है। उन्होंने अहदेदारों को हिदायत दी कि तामीराती कामों में खूबसूरती का खास ख्याल रखा जाए और मियारी ग्रेनाइट का इस्तेमाल किया जाए। नरसीपट्टनम में तामीर हो रहा मेडिकल कॉलेज तेलुगुदेशम कायदीन को नजर नहीं आ रहा है। तरक्याती कामों को ग्राफिक्स का नाम देने पर वायएसआर कांग्रेस कायदीन ने शदीद तनकीद की। याद रहे कि पिछले महीने की 30 तारीख को ही जगन ने नरसीपट्टनम के करीब मेडिकल कॉलेज का संग बुनियाद रखा है। तकरीबन 52 एकड़ अराजी पर 500 करोड़ की लागत से मेडिकल कॉलेज समेत 630 बेड का सुपर स्पेशलिटी अस्पताल तामीर किया जा रहा है। कायदी ने कहा कि अभी संगे बुनियाद रखकर 1 महीना भी नहीं हुआ कि काम शुरू भी हो चुके हैं। नारा लोकेश की पदयात्रा की परवाह करने की जरूरत हरगिज नहीं है, क्योंकि अवाम ही इस पदयात्रा के पुरसाने हाल नहीं रही। MLA मलादी विष्णु ने ये बात कही है। उन्होंने कहा कि DGP के पूछने पर भी पदयात्रा की तफसीलात और इजाजत न देते पर भी अपनी यात्रा जारी रखे हुए हैं, जिस पर मलादी विष्णु ने बरहमी जाहिर की है। 7వ తారీఖు దగ్గర పడిందని, అది ఎల్లో మీడియాలో రోజు రావాలని, పాదయాత్రకు అనుమతి ఇవ్వట్లేదు, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఒక అపవాదుని ప్రభుత్వం మీద వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి మాటలో నేను కనపడింది. పద్ధతి ప్రకారం పాదయాత్రలకి పోలీసు దగ్గర అనుమతి తీసుకోవాలి. తీసుకునే ప్రసక్తి లేదు, పాదయాత్ర చేస్తాము, నిరంకుశంగా వ్యవహరిస్తుందని చెప్పని మాట్లాడటం అనేది ఏదో ఒక ఇష్యూ కావాలి. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం కావాలి. లోకేష్ యువగళాన్ని చూసి కానీ, ఎల్లో మీడియాని చూసి కానీ, చంద్రబాబు నాయుడు మాటలను చూసి కానీ, ఇవన్నీ కూడా బోగస్ మాటలు, గోబెల్స్ మాటలు అని చెప్పని ప్రస్తుతం అందరికీ కూడా అర్థమైపోయింది. AP की आबादी म्यांमार, महाराष्ट्र की आबादी जापान और मगरबी बंगाल रियासत की आबादी मिस्र के बराबर है। वहीं तमिलनाडु ने जर्मनी की आबादी की बराबरी कर ली। ब्राजील और एक्वाडोर की आबादी की बराबरी महज एक रियासत UP ने कर ली। मलेशिया और सिंगापुर की आबादी के बराबर अब तेलंगाना की आबादी पहुंच चुकी है। आबादी के मामले में हिंदुस्तान की रियासतों ने दुनिया के कई ममालिक की आबादी को अबूर कर लिया है। इस तरह आबादी के मामले में हिंदुस्तान दुनिया भर में पहले मुकाम पर बदस्तूर बरकरार है। सारिफीन की सहूलत की खातिर अशिया की डिलीवरी के लिए अमेजॉन एयर के नाम से तैयारा कार्गो सर्विस शुरू की गई है। हैदराबाद में अमेजॉन एयर सर्विस का हैदराबाद में रियासती वजीर KTR ने इफ्तिताह अंजाम दिया। KTR ने कहा कि हैदराबाद एविएशन हब में तब्दील हो रहा है। सिर्फ मुसाफिरों के मामले में ही नहीं, बल्कि कार्गो खिदमत से मुताल्लिक़ भी रिकॉर्ड दर्ज कर रहा है। That you're launching, Akhil, will not be enough. I'm sure you'll need to add a few more to the fleet. It is of course a landmark moment for the state, the Indian aviation, and more importantly, the Indian e-commerce industry. It will strengthen Amazon's transportation network and enable faster delivery to customers all through the country. In the long run, of course, it will also help onboard more sellers from Telangana and rest of India on Amazon's global e-commerce platform. As I mentioned, we are thankful to Amazon for their continued support and continued business to Telangana and to India. But we do hope that the direct sellers on Amazon continue to include more and more artisans,
more and more artists, more and more handloom weavers, and wonderful, workers who are engaged in the rural ecosystem in Telangana. ओबीसी मोर्चा की प्रगति भवन का घेराव करने की कोशिश में हालात कशीदा हो गए। असातिज़ा के मसाइल को हल करने का मुतालबा और जियो नंबर 317 को रद्द करने का मुतालबा करते हुए बीजेपी कायदीन ने प्रगति भवन के पास मुजाहिरा किया। प्रगति भवन में अंदर घुसने की कोशिश पर बीजेपी ओबीसी मोर्चा कायदीन को पुलिस ने हिरासत में ले लिया। बीजेपी की ज़ेली तंजीमों ने चलो प्रगति भवन का घेराव करने की कोशिश की। कांस्टेबल के तकर्रुरात में हाईकोर्ट के अहकामात पर अमल आवरी का मुतालबा किया। इसके अलावा जियो नंबर 317 में तरमीम भी का मुतालबा किया गया। మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి జీవో 317 అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసినాం. 317 జీవో ద్వారా ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా కనీసం తెలుసుకో అని చెప్పి తెలిసే విధంగా ఉద్యమాలు చేసినాం. మేము స్థానికత కోసం ఇలా పోరాడే పరిస్థితి వల్ల కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అదే తెలంగాణ రాష్ట్రంలో స్థానికత కోసం మళ్ళీ ఉద్యమం చేసే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు యువకులు కనుక ఆ రోజు ఉద్యమించకుంటే 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినోడువా? నీ పార్టీ ప్రభుత్వం నీ పార్టీ అధికారులకు వచ్చేదా? అటు కష్టపడి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమంలో ఏర్పాటులో ప్రధాన భూమిక పోసినటువంటి ఆయా వర్గాలనే ఈరోజు స్థానికత కోసం మళ్ళీ రోడ్లకి ఎక్కిస్తున్నామంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. मुकामी मसाइल और तरक्याती कामों की पेशरफ से मुतालिक मरकजी वजीर किशन रेड्डी ने अहदेदारों के साथ जायजा इजलास मुनाकिद किया। बाद में उन्होंने अंबरपेट के अवाम के साथ पदयात्रा मुनाकिद की। मुकामी अवाम ने किशन रेड्डी को मुकामी मसाइल से वाकिफ करवाया। उन्होंने मुतालिका अहदेदारों के इस बारे में हिदायत दी, मगर अफसर दस्तियाब न होने पर अहदेदार खिदमात पर दस्तियाब न होने पर किशन रेड्डी ने आला अहदेदार की सरजनिश की और अवामी मसाइल को फौरी हल करने की मांग की। साबिक एमपी पंगुलेटी श्रीनिवास रेड्डी ने बीआरएस की हरासानी की मजम्मत की और कहा कि वो किसी भी दबाव और जुल्म के आगे नहीं झुकेंगे। पंगुलेटी खम्मम में अपने हामियों की जानिब से मीटिंग से खिताब कर रहे थे। श्रीनिवास रेड्डी बीआरएस से दूरी इख्तियार किए हुए हैं। बीआरएस के जलसे आम के बाद श्रीनिवास रेड्डी के हामियों ने खम्मम के एलंदू में जलसे आम मुनाकिद किया। जिला परिषद के डिप्टी चेयरमैन कोरन कनकैया ने दावा किया कि खम्मम की अवाम श्रीनिवास रेड्डी के साथ है। మీ ఆటలో చెల్లవు. రాబోయే రోజుల్లో సీనన్ననే కనకన్ననే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఏ వ్యక్తినైనా అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెడితే అది పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ చివరికి అధికార మదముతో అహంకారంతో ప్రజాప్రతినిధులమా అని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు కానీ ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందికి ఎలా మూల్యం చెల్లించాలో మాకు తెలుసు. నాకు కాదు, మీకు తెలుసు. ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టిన మీకు కొన్ని గంటల్లోనే ఈ ఇల్లంద నియోజకవర్గంలోనే కాదు, ఏ నియోజకవర్గానికైనా సీనన్న ప్రత్యక్షమవుతాడు. నిరాధ్యక్ష చేయటానికి కూడా నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తని ఆదుకునే దాంట్లో రాబోయే రోజుల్లో వెనకడుగు వేయను అని. खम्मम के भदादरी कुतागुड़े में तलबा ने एलजी रेड्डी पाली आश्रम स्कूल में रियाजी और बायोलॉजी के टीचरों के तकर्रुर न करने की शिकायत करते हुए एहतजाज किया। एसएससी इम्तिहानात करीब हैं और टीचरों के न होने से तलबा की तालीम मुतासिर हो रही है। एसएफआई की जानिब से इस रैली का इनेकाद किया गया। मुकामी एमपी ने तलबा से एहतजाज खत्म करते हुए इम्तिहान की तैयारी करने की अपील की। ఆశ్రమ పాఠశాలలో అకారణంగా ఇద్దరు ఉపాధ్యాయులను హెచ్ఎంను వార్డెన్ను సస్పెండ్ చేశారు. అకారణంగా సస్పెండ్ చేయడం అనేటువంటి దీన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే వాళ్ళిద్దరిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏవైతే డిమాండ్స్ తీసుకున్నావో ఆ డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేసేంత వరకు, విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం వసతి కల్పించేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని చెప్పేసి ఆయా సమస్యల పరిష్కారం కోసం తప్పుడు రిపోర్ట్ పంపినటువంటి ఈరోజు ఇద్దరు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులు సస్పెండ్ కావడానికి తప్పుడు రిపోర్టు పంపినటువంటి ఏటీడీఓ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
खुश्क अराजी के लिए एक बार फिर आदिवासियों ने एहतजाज शुरू कर दिया है। अराजी पट्टों के लिए बरसों से जद्दोजहद करने का कुमरम भीम जिले के एम सुनी राव ने दावा किया है। पट्टों की तकसीम न होने से आदिवासियों के शदीद मुतासिर होने पर उन्होंने तशवीश जाहिर की है। आदिवासियों ने धमकी दी है कि बंजर अराजियात के लिए जंगल जमीन की तर्ज पर मुल्क भर में एहतजाजी तहरीक शुरू की जाएगी। आदिवासियों का कहना है कि कितनी ही हुकूमतें बदल रही हैं, लेकिन आदिवासियों के साथ इंसाफ नहीं हो रहा है। ఒకటి నేను కేంద్రంలో కూడా మా జంగల్ జమీన్ మాకు కావాలని నేను కూడా అదే మాట చెప్తాం. ఇప్పుడు కూడా మేము ఆశ ఉంటే ఖచ్చితంగా మా జంగల్ జమీన్ మా తాత ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలాగా పోరాటం చేస్తే మా భూమి మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి అని మాకు కూడా అదే సంతోషం అని మేము చెప్తాం సార్. మేమంటే మాకు జల్ కావాలి, మాకు నీళ్ళు కావాలని మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము దేవుడు అంటే మాకు కూడా సంతోషం. ఆ రోజు కుమ్రాం భీము దేవుడి కోసం, దేవుడు సాత్ కోసమే చేస్తారు సార్. కంపల్సరీ మాకు భూమి కావాలి. పరిష్కారం అంటే కంపల్సరీ భూమికి పట్ట ఇవ్వాలి సార్. మాకు చదువు కోసం మాకు ఖచ్చితంగా మాకు పిల్లలు ఉన్నారు, కంపల్సరీ మాకు ఉద్యోగం. पुराने शहर में गुंडागर्दी की वारदातों में कमी नहीं आ रही है। रोज बरोज कोई न कोई वाकया खबरों में आता ही है। कभी सड़कों पर कत्ल की वारदात होती है तो कभी दीगर जराइम सामने आते हैं। इसी तरह नौजवानों को घर में कपड़े उतारकर पीटने का मंजर दिखाता हुआ एक वीडियो सोशल मीडिया पर गश्त कर रहा है। सेफ हेरिटेज सेफ कल्चर के नारे के साथ हिस्टोरिकल राइड टीम ने साइकिल यात्रा शुरू की है। हैदराबाद के चार मीनार से शुरू हुई ये यात्रा वरंगल जिले को पहुंच गई है। 60 साइकिल सवारों से शुरू हुई ये यात्रा जंगांव में जारी है। जंगांव में साइकिल सवारों को एनर्जी ड्रिंक पेश करते हुए उनका इस्तकबाल किया गया। गांधी जी के कातिल गॉडसे पर बनाई जाने वाली फिल्म पर पाबंदी लगाने की मजलिस के सदर असदुद्दीन अवैसी ने मांग की है। उन्होंने कहा कि जब मोदी पर बीबीसी फिल्म बनाता है तो उस पर पाबंदी लगाई जाती है, तो गांधी जी के कातिल पर बनाई जाने वाली फिल्म पर पाबंदी क्यों नहीं। भाई गोडसे आपका क्या लगता है? गोडसे से इतनी मोहब्बत क्यों है? ये कब तक जबान पे गांधी, दिल में गोडसे की मोहब्बत चलेगी? गोडसे पर जो पिक्चर बन रही है, गवर्नमेंट ऑफ इंडिया को एक क्लियर कट स्टैंड लेकर कहना पड़ेगा कि गोडसे की पिक्चर पर बैन लगेगा और कोई थिएटर में रिलीज नहीं होगी गोडसे की पिक्चर। जब YouTube पर नरेंद्र मोदी के बारे में दिखाया जाता, गुजरात के बारे में, आप नहीं थे, हम तो बोलना आसमान से आए, मारे, चले गए, मगर YouTube पे आपके बारे में कोई नहीं दिखाना। गोडसे के बारे में पिक्चर बनेगी तो कैसा भारत बना रहे हैं आप? हम पूछना चाह रहे हैं बीजेपी से। और G20 के दिल्ली में पोस्टर लगे हुए अंग्रेजी में, G20 इन मदर ऑफ डेमोक्रेसी, माने जमहूरियत की मां के देश में G20 हो रहा है और YouTube पे बैन लग रहा है। वाह, गांधी के कातिल का पिक्चर बन रहा है, मगर मोदी के खिलाफ कोई YouTube में बीबीसी का प्रोग्राम बैन बैन बैन। अगर बीबीसी के दफ्तर दिल्ली में होते तो अब तक उनके खिलाफ सीबीआई और ईडी की कार्रवाई शुरू हो जाती है। ये रद्द-ए-अमल कांग्रेस लीडर गौरव वल्लभ ने मोदी पर बीबीसी की जानिब से बनाई गई फिल्म पर पाबंदी लगाने पर दिया है कि अगर ये बीबीसी का हेडक्वार्टर देश के कोई भाग में होता तो अभी उनके दरवाजे पे या तो ईडी खड़ी मिलती, या सीबीआई खड़ी मिलती, या इनकम टैक्स खड़ा मिलता, या एसएफआईओ खड़ा मिलता, या लोकल पुलिस खड़ी मिलती, या ट्रोल आर्मी खड़ी मिलती, या भारतीय जनता पार्टी कुछ गुंडों को भेज देती, ऐसा कुछ होता। पर उनकी अनफॉर्चुनेटली मोदी जी के लिए और भाजपा के लिए कि बीबीसी यहाँ नहीं है, तो इसलिए आप कुछ नहीं कर सकते। आंखें बंद करने से, सत्य को छिपाने से सत्य और उजागर होता है। चिल्ला चिल्ला वज़ीर आज़म नरेंद्र मोदी ने आज अंडमान व निकोबार के बड़े 21 जजीरों के नामों का ऐलान किया है। ये 21 परमवीर चक्र अवार्ड याफ्ता के नाम से मौसूम होंगे जो मुल्क के बहादुर सिपाही हैं। वज़ीर आज़म मोदी ने पराक्रम दिवस के मौके पर यह ऐलान किया। उन्होंने कौमी यादगार के मॉडल की रोनुमाई अंजाम दी जो नेताजी सुभाष चंद्र बोस के नाम से मौसूम की गई है, जिसका पहले नाम राज जजीरा था। अंडमान और निकोबार में मुनक़िद तकरीब में वज़ीर दाखिला अमित शाह भी मौजूद थे। आज नया नाम मिला है
उनके इस नामकरण में भी गंभीर संदेश छिपे हैं। ये संदेश है एक भारत श्रेष्ठ भारत की भावना। ये संदेश है देश के लिए दिए गए बलिदान की अमरता का संदेश। वयम अमृतस्य पुत्राः। और ये संदेश है भारतीय सेना के अद्वितीय शौर्य और पराक्रम। राहुल गांधी की क़यादत में भारत जोड़ो यात्रा इख्तितामी पड़ाव में है। भारत जोड़ो यात्रा 30 जनवरी को श्रीनगर में इख्तिताम को पहुंचेगी और राहुल गांधी कौमी परचम कुशाई के साथ अपनी यात्रा को खत्म करेंगे। भारत जोड़ो यात्रा कन्याकुमारी से शुरू होकर कश्मीर में खत्म हो रही है। इस यात्रा ने 12 रियासतों का अहाता किया है। तेलंगाना के खाने मसालेदार होते हैं, राहुल गांधी ने ये बात कही। उन्होंने एक इंटरव्यू के दौरान बताया कि वो ज्यादा मिर्च नहीं खाते हैं। भारत जोड़ो यात्रा के तहत दिए गए इंटरव्यू में उन्होंने मुख्तलिफ रियासतों के खाने और जायकों का इंकशाफ किया है। उन्होंने मटर और फनस को नापसंदीदा करार दिया। यौम जमहूरिया तकरीब में मिस्र के सदर अब्दुल फतेह अस-सीसी मेहमान खुसूसी होंगे। इसके अलावा यौम जमहूरिया तकरीब में मिस्री फौज का 180 अरकान पर मुश्तमिल फौजी दस्ता भी परेड में हिस्सा ले रहा है। इस सिलसिले में कर्तव्य पथ पर रिहर्सल किया गया। सलामी मंच की ओर बढ़ता हुआ नाग मिसाइल सिस्टम नाम इसका दस्ता मिसाइल एक स्वदेशी फायर एंड फॉरगेट एंटी टैंक गाइडेड मिसाइल है जिसकी प्रभावी इन्फेंट्री रेजिमेंटल। दिल्ली में फिजाई आलूदगी की सतह तशवीशनाक हद तक पहुंच गई है। एयर क्वालिटी इंडेक्स में फिजाई आलूदगी की सतह 400 से तजावुज कर गई है। दिल्ली और एनसीआर में लोगों को सांस लेने में तकलीफ हो रही है। दमे के मरीजों का तो दिल्ली में क़याम करना मुश्किल हो गया है। आखिर में सुर्खियां एक बार फिर। विजयवाड़ा में बहुत जल्द अक़लियतों का जलसे आम। एस रामाकृष्ण रेड्डी की क़यादत में हुई मीटिंग के बाद अमजद बादशाह का ऐलान। मुसाफिर और कार्गो दोनों खिदमात में हैदराबाद एविएशन हब बनता जा रहा है। अमेज़न एयर कार्गो सर्विस का केटीआर ने किया इफ्तिताह। जियो नंबर 317 को रद्द किया जाए। बीजेपी ओबीसी मोर्चा का प्रगति भवन के पास एहतजाज। गांधी जी के कातिल गॉडसे पर बनाई जाने वाली फिल्म पर पाबंदी लगाई जाए। मजलिस के सदर असदुद्दीन अवैसी ने किया मुतालबा। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।